ఎగ్జిట్ పోల్ సంచలనాలు అయితే తప్పాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బెంగాల్లో బీజేపీ ఒకవైపు దూసుకెళ్తోంది అధికారం దిశగా. మరోవైపు తమిళనాడులో విజయ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతానికైతే 111 స్థానాల్లో విజయ్ టీవీకే పార్టీ లీడింగ్లో ఉంది. బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ 148 రావాలి. బీజేపీ 120కి పైగా స్థానాల్లో లీడింగ్లో ఉంది. పాండిచ్చేరిలో ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది. కేరళలో మాత్రమే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ లీడింగ్లో ఉంది. కేరళలో మాత్రమే మిగతా 4 రాష్ట్రాలు అయితే అస్సాంలో కూడా బీజేపీ లీడింగ్లో ఉంది. అస్సాంలో ఎప్పటిలాగే బీజేపీ ఈసారి కూడా అధికారం చేపట్టబోతోంది. మొత్తంగా అయితే తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడు హాట్ టాపిక్గా నిలిచింది. ఎందుకంటే ఏదైతే ఎగ్జిట్ పోల్ అంచనాలు విజయ్ టీవీకే పార్టీకి 24 లేదా 30 స్థానాలు లోపే వస్తాయి. డీఎంకే మరోసారి అధికారాన్ని చేపట్టబోతుంది. చాలా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక ఇండియా టుడే మినహాయించి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఓటింగ్ తర్వాత చెప్పిన పరిస్థితి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ సంచలనం తలకిందులు చేస్తూ విజయ్ కింగ్ మేకర్ నుంచి కింగ్ స్థాయికి తమిళనాడులో ఎదిగాడు. కింగ్ మేకర్ అవుతాడనుకున్న విజయ్ కింగ్ అయిపోయాడు. ఏకంగా సీఎం పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 118 స్థానాలు వస్తాయి మ్యాజిక్ ఫిగర్. కానీ విజయ్ టీవీకే పార్టీ 111 స్థానాలు లీడింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో విజయ్ త్రిషాకి సంబంధించి పెద్ద ఎత్తున మెసేజ్లు కానీ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ త్రిషాకి సంబంధించి ఒకసారి చూద్దాం. విజయ్ త్రిష 2004లో వచ్చిన గిల్లీ సినిమాతోటి మొదటిసారిగా విజయ్ త్రిష కలిసి యాక్ట్ చేశారు. 2004లో 2003లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమాను విజయ్ రీమేక్ చేశాడు. గిల్లీ పేరుతోటి విజయ్ త్రిష మొదటిసారిగా గిల్లీ సినిమాలో నటించారు. ఆ తర్వాత వరుసగా 4-5 సినిమాల్లో నటించారు విజయ్ త్రిష. తర్వాత 18 ఏళ్ల గ్యాప్ తర్వాత 2023లో లోకేష్ కనకరాజన్ డైరెక్షన్లో లియో సినిమాలో 18 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి నటించారు. ఆ తర్వాత నుంచే విజయ్ త్రిష మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని కూడా చెప్పి రూమర్స్ వచ్చాయి. పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే విజయ్ 2024లో పార్టీ పెట్టాడు, కొత్త పార్టీ స్థాపించాడు. ఆ తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు. విజయ్ రీసెంట్గా విజయ్ భార్య సంగీతకు విడాకులు కోరుతూ కూడా పిటిషన్ వేశాడు. విడాకులు కావాలని కేసు కూడా ఏప్రిల్ 23న కోర్టులో కేసు కూడా నడిచింది. అయితే ఆ తర్వాత విజయ్ ఎప్పుడైతే భార్యతో సంగీతతో విడాకులు కావాలని పిటిషన్ వేశాడు, ఆ తర్వాత త్రిషతో కలిసి ఒక పార్టీకి కూడా హాజరయ్యాడు త్రిషతో కలిసి. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ మరింత పెరిగాయి. విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి ఎన్నికలకు ముందు కూడా త్రిష తిరుపతికి వెళ్ళి పూజలు చేసిన పరిస్థితి. ఇవాళ ఉదయం కూడా ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని త్రిష తెల్లవారుజామున తిరుపతికి వెళ్ళి పూజలు చేసిన పరిస్థితి. మొత్తంగా అయితే ఎంజీఆర్ జయలలిత ఎలాగో విజయ్ త్రిష తమిళనాడులో అలా ఉండబోతున్నారనే టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే విజయ్ గెలుస్తాడని చెప్పి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేదు ఇండియా టుడే తప్ప. కానీ విజయ్ అంచనా తలకిందులు చేస్తూ 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 111 సీట్లకు లీడింగ్లో ఉన్నాడు. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో ఉన్నాడు 118. డిఎంకే ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఉందో స్టాలిన్ ప్రభుత్వం డిఎంకే దాదాపు వెనక్కుంది. 50 స్థానాల లోపే డిఎంకే ఉంది. అన్నా డిఎంకే 65 స్థానాలు లీడింగ్లో ఉంది. మొత్తంగా అయితే అన్నా డిఎంకేను కూడా వెనక్కి నెట్టేశాడు. జయలలిత గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్నా డిఎంకే తర్వాత పళనిస్వామి చేశాడు. జయలలిత తర్వాత అన్నా డిఎంకేలో ఒక రాజకీయ అనిశ్చితతే ఉంది. అన్నా డిఎంకే పార్టీలో ఏర్పడింది. ఆ తర్వాత డిఎంకే నుంచి స్టాలిన్ వచ్చాడు. కానీ ఏదైతే తమిళనాడు ప్రజలు 5 ఏళ్లకోసారి అధికారాన్ని మారుస్తూ ఉంటారో అది మళ్ళీ మరోసారి మొదలు పెట్టారు. ఇప్పుడు 2011లో జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో వరుసగా జయలలితకి అధికారం కట్టబెట్టారు తమిళనాడు ప్రజలు. ఆ తర్వాత మళ్ళీ డిఎంకే కూడా అలాగే 2021 తర్వాత 2026లో మరోసారి అధికారం ఇస్తారని చెప్పి అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే చెప్పాయి. డిఎంకే వచ్చేస్తుంది, స్టాలినే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని. కానీ తమిళనాడు ప్రజలు పాత విధానాన్ని అనుసరించారు. కొత్తగా వచ్చిన విజయ్కి అధికారాన్ని కట్టబెడుతున్నారు. కొత్తగా వచ్చిన విజయ్ పార్టీకి అధికారాన్ని కట్టబెడుతూ గతంలో స్టార్ హీరోలంతా కూడా చాలామంది విజయకాంత్ కానీ కమల్ హాసన్ కానీ పార్టీలు పెట్టి విఫలమైన పరిస్థితి. ఎంజీఆర్ తర్వాత తమిళనాడులో ఎవరు పార్టీ పెట్టి నిలదొక్కోలేని పరిస్థితి. కానీ విజయ్ పార్టీ పెట్టిన కొత్తలోనే సీఎంగా పగ్గాలు చేపట్టబోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఎంజీఆర్ తర్వాత అంటే మళ్ళీ ఒక 30-40 ఏళ్ల తర్వాత 1977లో ఎంజీఆర్ డిఎంకే నుంచి బయటికి వచ్చి పార్టీ పెట్టి 77లో తొలిసారిగా దేశంలోనే తొలి నటుడు ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఎంజీఆర్ నుంచి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే దేశంలోని తొలి నటుడు ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. అంటే పార్టీ పెట్టిన మొదటిసారి పోటీ చేసి పార్టీ పెట్టినప్పుడే ఎంజీఆర్ అన్నా డిఎంకే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అదే రికార్డును మరోసారి విజయ్ క్రియేట్ చేయబోతున్నాడు. పార్టీ పెట్టిన మొదట్లోనే ముఖ్యమంత్రి అంటే పార్టీ పెట్టి మొదటి ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి విజయ్ కనిపిస్తున్నట్లుంది. విజయ్ అయితే మొత్తానికైతే విజయ్ త్రిష ఏదైతే ఉన్నారో త్రిష విజయ్కి సంబంధించి పెళ్లి చేసుకోబోతున్నారు రూమర్స్ కానీ గతంలో ఫంక్షన్స్లో హాజరైన ఫోటోలు కానీ అంటే ఒక 18 ఏళ్ల గ్యాప్ తర్వాత 2023లో లియో సినిమాతో మళ్ళీ ఒకటైన త్రిష విజయ్ అంటే కలిసి నటించిన త్రిష విజయ్ తర్వాత తరచుగా కలుస్తున్నారని త్రిష బర్త్డేకి విజయ్ గిఫ్ట్ పంపించాడని చెప్పి త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత ఆమె విజయ్ బర్త్డేకి త్రిష విష్ చేయడం ఇవన్నీ జరిగాయి.
పార్టీ పెట్టిన తర్వాత కూడా త్రిష విజయ్ ఫోటోలు వైరల్ అవుతూ వచ్చాయి. త్రిష మరో జయలలిత కాకపోతే ఎంజీఆర్కు జయలలిత ఎలాగైతే పార్టీలో అండగా నిలిచిందో అలా విజయ్కి త్రిష అండగా. కానీ త్రిషకు సంబంధించి ఇటువంటి ఇంతవరకు కూడా టీవీకే పార్టీలో ఎటువంటి అధికారిక పోస్ట్ కానీ టీవీకే పార్టీ సభ్యత్వం కానీ ఆమె తీసుకున్నట్టుగా లేదు. కానీ త్రిషను ఏదో రకంగా పార్టీలో చేర్చుకుంటారనే ఊహాగానాలు కూడా మొదలవుతున్నాయి. ఎందుకంటే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు, త్రిషకు ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది, నామినేటెడ్ పోస్ట్ అయినా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అన్నా డిఎంకే స్థాపించిన కొత్తలో కూడా 1977లో ఎప్పుడైతే ఎంజీఆర్ అన్నా డిఎంకే పెట్టాడో ఆ కొత్తలో కూడా జయలలిత పార్టీలో కేవలం సభ్యురాలుగా మాత్రమే ఉంది. ఆ తర్వాత అన్నా డిఎంకేలో 10 ఏళ్ల పాటు సీఎంగా ఎంజీఆర్ పనిచేసిన తర్వాత ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత కీలకంగా పార్టీ అధ్యక్షురాలు అయింది. అన్నా డిఎంకేలో పార్టీ అధ్యక్షురాలు నుంచి 91లో మొదటిసారిగా జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. 96లో ఓడిపోయింది, 2001లో మళ్ళీ గెలిచింది, 2011-16లో వరుసగా 2 సార్లు జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. 2016 డిసెంబర్లో ఆమె కన్నుమూశారు. అయితే త్రిష కూడా నేరుగా పార్టీలో చేరి నామినేటెడ్ పోస్ట్ అనుభవిస్తారా లేకపోతే పార్టీలో క్రియాశీలకంగా విజయ్ వెంట ఉంటారా అని తేలాల్సి ఉంది. లేదా వెంటనే తీసుకొని నామినేటెడ్ ఎమ్మెల్సీగా లేదా అలాంటి పదవి ఇచ్చి మంత్రిని చేస్తారా అనేది ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే త్రిష ఇవాళ తెల్లవారుజామునే తిరుపతికి వెళ్తున్నట్టు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో కూడా పెట్టింది, పూజలు చేసింది, అక్కడ పూజలు చేస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అంటే ముందుగానే ఏదైతే ఊహించారు ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయి. ఎందుకంటే వీళ్ళందరికీ ముందుగా తెలుసు విజయ్ గెలవబోతున్నాడని చెప్పి అంత ధీమాతో ఉంది త్రిష. ఇందులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఎవరు నమ్మలేదు, త్రిష కూడా నమ్మలేదు. ఎందుకంటే తిరుపతికి వెళ్ళి పూజలు చేసిందంటే ఖచ్చితంగా విజయ్ గెలుస్తాడనే అంచనా త్రిషకు ఖచ్చితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే విజయ్ ఏదైతే విజయ్ టికెట్లు ఇచ్చిన వ్యక్తులు కూడా చాలా కొత్త వారికి టికెట్లు ఇచ్చాడు. విజయ్ ఆటో డ్రైవర్లకు టికెట్ ఇచ్చాడు, తన దగ్గర పనిచేస్తున్న కారు డ్రైవర్ కొడుకు అతను కూడా టికెట్ ఇచ్చాడు విజయ్. మొత్తంగా 2 స్థానాల నుంచి తిరుచి పెరంబూర్ 2 స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తూ 2 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాడు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయినప్పుడు విజయ్ 2 స్థానాల్లో వెనుకబడ్డాడు. విజయ్ టీవీకే పార్టీకి కూడా లీడింగ్లో లేదని వచ్చింది. కానీ ఒక్కసారిగా గంట తర్వాత ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే 9 గంటల తర్వాత నుంచి ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలు కొత్త ఊపు అందుకున్నాయి. విజయ్ పార్టీకి ఊహించని స్థాయిలో లీడింగ్ వచ్చింది. డిఎంకే అంటే డిఎంకే లాంటి సీనియర్ పార్టీ, ఒక సీనియర్ పార్టీ 60 ఏళ్లకు పైగా ఉన్నటువంటి పార్టీ సీనియర్ నేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న నేతను కూడా కంగు తినిపిస్తూ కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ డంకా మోగించాడు. విజిల్ గుర్తు ఏదైతే ఉందో విజిల్ వేయించాడు. మొత్తంగా అయితే తన కొత్త పార్టీతో కొత్తగా త్రిష విజయ్ ఇద్దరు కలిసి మరి పార్టీని ఎలా నడిపిస్తారు, త్రిషను పార్టీలోకి తీసుకుంటాడా లేదంటే వెంటే ఉంటూ సలహాదారుగా పెట్టుకుంటారా, ఏ రకంగా విజయ్ తీసుకోబోతున్నాడు అనేది మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.